హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. సో ఏపీలో మనకు ఎస్ఏ2 ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో గైస్, ఈ క్వశ్చన్ పేపర్ వచ్చి మనకు 7th క్లాస్ ఎస్ఏ2 క్వశ్చన్ పేపర్ సంబంధించి సో పార్ట్ ఏ అనమాట. సో గైస్, ఖచ్చితంగా ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అని అయితే అప్డేట్ రావడం జరిగింది. సో 7th క్లాస్ ఎస్ఏ2 మళ్ళీ చెప్తున్నా. సో హిందీ క్వశ్చన్ పేపర్ అనమాట. మస్ట్ అండ్ షుడ్గా అయితే మీరు ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్, ప్రతి ఒక్కరికైతే. ఇకపోతే గైస్, మోస్ట్లీ చాలా మంది స్టూడెంట్స్ అయితే హిందీ అనేది వెరీ టఫ్గా అయితే ఫీల్ అవుతున్నారు. ఇదైతే మనకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అని అయితే వచ్చింది. సో ఒకటికి రెండు సార్లు అయితే మనకైతే ఇంకా చాలా అంటే చాలా టైం అయితే ఉంది. సో ఉన్నంత టైంలో మీరు నెగ్లెక్ట్ చేయకోకుండా సో ఈ క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, సో మీకు ఇంకా ఏ క్వశ్చన్ పేపర్ కావాలో కింద కామెంట్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. సో ఫర్దర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మన ఛానల్లో అప్డేట్ ఇస్తాను. సో 7th క్లాస్ స్టూడెంట్స్కి అయితే నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మళ్ళీ చెప్తున్నా. సో గైస్, చాలా మంది స్టూడెంట్స్ అయితే 7th క్లాస్ సో బిట్ పేపర్ కూడా అడిగారు, అంటే పార్ట్ బి అనేది. సో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశా. సో అది కూడా వెరీ ఇంపార్టెంట్ అని వచ్చింది. వేరే సార్ అయితే మనకు సెండ్ చేశారనమాట. సో లేట్గా రావడం జరిగింది ఈ క్వశ్చన్ పేపర్ కూడా. సో ఒకటికి రెండు సార్లు అయితే మీరు ప్రిపేర్ అయిపోండి గైస్, నెగ్లెక్ట్ అయితే మాత్రం చేయకండి. సో మోస్ట్లీ చాలా మంది స్టూడెంట్స్ అయితే టఫ్గా ఫీల్ అవుతుంటారు, వాళ్ళ కోసమే క్వశ్చన్ పేపర్ అయితే అప్లోడ్ చేస్తున్నా. సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి. సో ఎగ్జామ్ అనేది బాగా రాయాలి, మళ్ళీ చెప్తున్నా.